పరిశుద్ధ గ్రంథంలో తమ పాపములను ఒప్పుకొనుచు భక్తులు చేసిన ప్రార్థనల గురించి తెలుసుకుందాము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16 నుంచి 38 వచనాల్లో నెహెమ్యా తన పాపములను, ప్రజల పాపములను ఒప్పుకుంటూ ప్రార్థించాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 20 వచనాల్లో దానియేలు గోనెపట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి మేము తిరుగుబాటు చేసిన వారము అని ఒప్పుకొనుచు ప్రార్థించాడు. 32వ కీర్తన 5వ వచనంలో దావీదు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని ప్రార్థించాడు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనంలో ఇర్మియా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము అని ప్రార్థించాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనం ప్రకారము సుంకరి దేవా పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించాడు. లూకా సువార్త 15వ అధ్యాయము 21వ వచనంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేసితిని అని ప్రార్థించాడు.